హలో అండి, ఈరోజు అయితే పుల్లగంద గడ్డ కర్రీ చేసుకోవడం ఎలానో మేమైతే చూపిస్తున్నాం. చూడండి, మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాము. ఈ గడ్డ విలేజ్లో ఎక్కువగా దొరుకుతుందండి. ఈ గడ్డ భూమిలో ఉంటుంది. చెట్టు చచ్చిపోయినాకనే ఈ గడ్డ తీసుకోవాలండి. అప్పుడు మన గడ్డ చెట్టు ఎక్కడుందో తెలియకపోతే ఆ గడ్డ తీసుకోవడం చాలా కష్టమే అవుతుందండి. ఈ గడ్డను ఉత్తగా వండితే దురద పెడుతుంది కాబట్టి మనము చింతపండులోనైనా పర్వాలేదు, చింతాకు అయినా పర్లేదు, జామాకైనా వేసి ఇది ఉడకబెట్టుకోవాలండి. మేము చింతాకులో వేసి ఉడకబెట్టుకున్నాము. ఉడకబెట్టుకొని ఆ పొట్టు తీసేసుకొని చిన్న చిన్నగా పీసెస్గా కట్ చేసుకున్నాము. అవి పక్కన పెట్టేసుకొని గిన్నె పెట్టేసుకొని ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ వేడెక్కినాక జీలకర్ర వేసేసుకోవాలి. జీలకర్ర వేసుకున్నాక ఒక పచ్చిమిర్చి 4-5 కట్ చేసి వేసుకోవాలి. పచ్చిమిర్చి గోలినాక కలబెట్టుకోవాలి. కలబెట్టినాక ఉల్లిగడ్డ వేసేసుకోవాలి. ఉల్లిగడ్డ వేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలండి. ఇవన్నీ వేసేసుకొని కొంచెం డీప్ ఫ్రై అయ్యేటట్టు కలబెట్టుకున్నాక కొంచెం పసుపు వేసేసుకోవాలి. పసుపు వేసుకొని మొత్తం కలిపినాక కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని ఇవన్నీ మగ్గినాక ఆ ముక్కల్ని తీసేసుకొని మనము దీంట్లో వేసేసుకోవాలి. గిన్నెలో వేసేసుకోవాలి. గిన్నెలో వేసేసుకొని మొత్తం కలబెట్టుకోవాలి. మనం చిన్నగా కలబెట్టుకోవాలండి, ఎందుకంటే అవి ఉడికినాయి కాబట్టి మెత్తగా అవుతాయి. మంచిగా నిమ్మలంగా కలబెట్టుకుంటేనే అవి గుజ్జు గుజ్జు అవ్వకుండా ఉంటాయి. ముక్కలు మంచిగా నిమ్మలంగా కలబెట్టుకోవాలండి. ఇలా కలబెట్టుకుంటే బాగుంటుంది. మేము కట్టెల పొయ్యి మీద వండుతున్నాము. ఇది చింతపండు రసం చేసుకోవాలి. మనం పులుసు చేస్తున్నాం కాబట్టి చింతపండు రసం చేసి పక్కన పెట్టుకున్నాక వాటిలో కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసి కలబెట్టుకోవాలి. కలబెట్టుకున్నాక కారం సరిపోలేదని మేము మళ్ళీ వేసాము కొంచెము. అలా వేసుకున్నాక ఈ చింతపండు రసంని తీసేసుకొని దీంట్లో పోసుకోవాలి. ఇలా పోసుకొని ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. మొత్తము మగ్గనిచ్చుకున్నాక చింతపండు పులుసు మగ్గినాక ఈ కర్రీని అయితే రెడీ అవుతుందండి. పుల్లగందగడ్డ పులుసు రెడీ అయింది. చూడండి, చేపల పులుసు లెక్క ఉంటుంది. చాలా బాగుంటుంది పులుసు అయితే. తింటే కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. చూడండి, లాస్ట్కు కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసేసుకొని కొంచెం ధనియా పౌడర్, కొంచెం మసాలా వేసేసుకొని దింపేసుకుంటే పుల్లగందగడ్డ పులుసు అయితే రెడీ అవుతుంది. చూడండి, ఇది మా అమ్మ వాళ్ళ ఊర్లో వండినాము కాబట్టి కట్టెల పొయ్యి పెట్టేసి మేమైతే వండుకున్నామండి. చాలా టేస్ట్ అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు